హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత భారీ పాముల గురించి మాట్లాడుకుందాం. ఈ పేరు వినగానే మనకు మొదటగా గుర్తొచ్చేవి అనకొండ లేదా కొండ చిలువలే కదా. ఇప్పటివరకు మనం చూసిన అతిపెద్ద పాములు బోయిడే లేదా పైథానిడే కుటుంబాలకు చెందినవి. వీటిలో మొదటిది గ్రీన్ అనకొండ, ఇది దాదాపు 29 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. రెండవది కొండ చిలువ, ఇది సుమారు 19 అడుగుల పొడవు ఉంటుంది. అయితే మీకు తెలుసా, ఇవేవీ లార్జెస్ట్ లిస్ట్ మొదటి స్థానంలో లేవు, కనీసం ఆ భారీ సైజ్ ప్రకారం కూడా లేవు. చరిత్ర ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన రెండు అతిపెద్ద పాములు టైటానోబోవా మరియు వాసుకి. వీటి పొడవు వరుసగా 47 అడుగులు మరియు 50 అడుగులు. విశేషమేమిటంటే, ఈ వాసుకి పాము శిలాజాలు మన గుజరాత్లోనే లభించాయి. కాని చాలా మందికి తెలియని అసలైన నిజం ఏమిటంటే, వీటన్నిటికంటే పెద్దదైన 57 అడుగుల పాము ఒకటి ఉంది. అంటే ఇది చాలా విమానాలు మరియు స్పేస్ షటిల్స్ కంటే కూడా పెద్దదన్నమాట. అవును, మీరు విన్నది నిజమే. దాని పేరు లెవియాథన్. పురాణాల ప్రకారం లెవియాథన్ అనేది సముద్రపు లోతుల్లో నివసించే ఒక పురాతన సముద్ర సర్పం. కొందరు పరిశోధకులు ఇది 300 మైళ్ల అసాధ్యమైన పొడవు వరకు పెరగగలదని కూడా పేర్కొన్నారు. ఈ లెవియాథన్ సుమారు 9 నుండి 13 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించేదని, దీని బరువు దాదాపు 60,000 కిలోల వరకు ఉంటుందని అంచనా. రీసెంట్లీ నాసా సముద్ర గర్భంలో ఒక భారీ శబ్దాన్ని గుర్తించింది. ఆ శబ్దం సముద్రపు అడుగుభాగంలో 2 భారీ మంచు పర్వతాలు ఒకదానికొకటి ఢీకొన్నట్లుగా ఉందని, సౌండ్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే ఒక జీవించే క్రీచర్ నుండి ద్వారానే సృష్టించబడిందని భావిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీరు అనుకోకుండా ఈ లెవియాథన్ను ఎదుర్కోవాల్సి వస్తే ఏం చేస్తారో కూడా పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.